ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. నేను ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. ఒక్క మనిషికి అంటే ఒక్క నిమిషం, జస్ట్ కొన్ని విషయాలు ఉన్నాయి. నేను రకరకాలుగా టీవీలో చూస్తున్నాను. కొంతమందికి టాలీవుడ్ సంబంధించిన కొంతమందికి నోటీసెస్ విచారణ కోసం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఈ బిల్డింగ్ లోనే 5th ఫ్లోర్ లో ఎస్ఐటి ఆఫీస్ ఉంది. ఆ ఎస్ఐటి ఆఫీస్ కి వచ్చి ఈ కేసు గురించి లేకపోతే దీనికి సంబంధించిన ఏదైనా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దానికోసం షేర్ చేయడానికి అడగడానికి వాళ్ళకి సెక్షన్ 67 NDPS యాక్ట్ కింద నోటీసెస్ నిన్న జారీ చేయడం జరిగినాయి. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏ నోటీస్ ఇవ్వలేదు. అదే ప్రకారం వాళ్ళు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాళ్ళు రావాలి, లేకపోతే చాలా ఛానల్స్ లో చూస్తున్నారు, రకరకాలుగా వస్తున్నాయి. సో ఈ క్లారిటీ ఉండాలి. దీస్ ఆర్ నోటీసెస్ అండర్ సెక్షన్ 67 NDPS యాక్ట్. ఎవరికి ఏం పేరు చెప్పలే, ఎలా స్టూడెంట్ కేసులో కాలేజెస్ కేసులో పేరు బయట ఇవ్వలే, అదే ప్రకారం సినీ ఇండస్ట్రీ సంబంధించిన కూడా పేరు డిపార్ట్మెంట్ పరంగా బయట ఇవ్వము. నేను ఇప్పుడు ఎస్ఐటి ఇవ్వరు. సో ఈ రకరకాలుగా ఎవరికి పిలిచామో వాళ్ళందరికీ క్లియర్ గా నోటీసెస్ వాళ్ళ పేరుతో వాళ్ళ అడ్రసెస్ కి వెళ్ళినాయి. వాళ్ళకి కూడా మీ అందరి ద్వారా ఈ ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. దీని గురించి కొంతమంది అంటున్నారు రాకపోతే అరెస్ట్ చేస్తాం, అలాంటి ఏం చెప్పలే, అలాంటి కరెక్ట్ కూడా లేదు. వాళ్ళు ఏదైనా వాళ్ళు రాకపోతే అప్పుడే చట్టపరంగా ఏముంది అప్పుడే డిసిజన్ అవుతుంది. కానీ నా రిక్వెస్ట్ అంటే దీనికి కొంచెం కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తే మీ అందరికీ నా రిక్వెస్ట్. రకరకాలుగా ప్రతి ఒక్కొక్క 2 నిమిషంలో డిఫరెంట్ గా టీవీలో చూస్తున్నాము. నా రిక్వెస్ట్ అంటే ఫ్యాక్ట్స్ ఆర్ సమ్ పీపుల్ ఫ్రమ్ టాలీవుడ్, దే కుడ్ బి యాక్టర్స్, యాక్ట్రెసెస్, ప్రొడ్యూసర్స్. వాళ్ళ పేరు బయట ఎవరికి చెప్పలే, ఇప్పుడు కూడా చెప్పము. ఎస్ఐటి కూడా ఆ పేరు ఇవ్వరు. వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ మొన్న మరియు నిన్న వెళ్ళినాయి. ఈ రోజు ఇప్పటి వరకు ఏ నోటీస్ పంపట్లేదు. ఉదయం నుంచి ఎస్ఐటి టీం అదే ప్రకారం ఇంకా కొంతమంది అఫీషియల్స్ తో కూర్చొని ఈ కేసు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. చాలా మంది నోటీసెస్ రిసీవ్ చేశారు, అక్నాలెడ్జ్మెంట్స్ కూడా వచ్చినాయి, ఇంకా కొంతమందికి వస్తాయి. పేరు ఇప్పుడు రకరకాలుగా పేరు బయట వస్తున్నాయి. దాని గురించి నేను ఏం కమెంట్ చేయను. కానీ డిపార్ట్మెంట్ పరంగా చట్టపరంగా కూడా మనమే ఈ పేరు బయట ఇస్తే కరెక్ట్ ఉండదు. నా రిక్వెస్ట్ అంటే దీనికి ఈ ఇన్వెస్టిగేషన్ కి మన కరెక్ట్ ప్రొసీజర్ లో తీసుకోపోతే రిక్వెస్ట్. సో దీనికి సెన్సేషనలైజ్ చేయకుండా కరెక్ట్ పిక్చర్ ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. చాలా మంది చెప్తున్నారు అరెస్ట్ అవి అని, కరెక్ట్ లేదు అండి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, అలాంటి నేను ఏ మాట చెప్పలే, ఈ మాట బయట వెళ్ళలే. సో దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ కోఆపరేట్. కరెక్ట్ గా ప్రజెంట్ చేయాలంటే మీరు ఎంతమంది పేర్లు అవసరం లేదు, కానీ ఎంతమంది అని చెప్పచ్చు. అరౌండ్ పేరు నేను చెప్పను అండి. ఇప్పటి వరకు నిన్నటి వరకు 12 పర్సన్స్ కి టోటల్ 12 సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ ఇండస్ట్రీ ఉండవచ్చు, వేరే వాళ్ళు కూడా ఉండవచ్చు. ఈ ఒక్క ఇన్వెస్టిగేషన్ పేర్లు అదే ప్రకారం ఇప్పటి వరకు నిన్నటి వరకు 12 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో కాదు, ఈ డ్రగ్స్ కేసులో టోటల్ డ్రగ్ కేసు ఆల్మోస్ట్ లాస్ట్ సండే నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 12 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నిన్న నైట్ రైడ్స్ లో ఇంకా ఒక మనిషి LSDతో దొరికారు. సో 13 మందికి ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగినాయి. నోటీసెస్ పంపడం కారణాలంటే ఏదైనా ఆధారాలు ఉండవచ్చు, లేకపోతే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళకి పిలవడం జరుగుతున్నది. డైరెక్ట్ ఎవరి మీద ఏం అలిగేషన్స్ పెట్టలే. ఇన్వెస్టిగేషన్ గా వాళ్ళందరికీ ఇక్కడే ఇంటర్వ్యూ క్వశ్చనింగ్ కోసం పిలవడం జరుగుతుంది. కొంతమంది లాయర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, నోటీస్ హాజరు కావాల్సిన అవసరం ఇప్పటి వరకు నాకే లేకపోతే ఏర్పాటు చేసిన స్పెషల్ స్టేట్ టాస్క్ ఫోర్స్ కి లేకపోతే ఎస్ఐటికి ఏ లాయర్ నుంచి లేకపోతే ఎవరి మనిషికి నోటీసెస్ పంపడం జరిగినాయి వాళ్ళ తరఫు నుంచి
ఏం ఓన్లీ అక్నాలెడ్జ్మెంట్స్ వచ్చినాయి, ఇవాళ నోటీస్ రిసీవ్ చేశారు, అది వచ్చినాయి. కానీ లాయర్ తరఫు నుంచి ఫోన్ లేకపోతే అలాంటి ఏం రాలే. వస్తే తప్పకుండా సుబ్బరాజు లాంటి యాక్టర్స్ కన్ఫెస్ చేస్తున్నారు, మాకు నోటీస్ వచ్చింది అనేది. సో వాళ్ళంతా వాళ్ళు కన్ఫెస్ చేస్తున్నారు. అంటే నేను అదే చెప్పాను, నేను లేకపోతే ఎస్ఐటి టీమ్ ఈ పేరు బయట పెడితే లీగలీ ఇట్ ఈస్ అన్ఎథికల్, ఇన్కరెక్ట్. వీ విల్ నాట్ డూ ఇట్. అండి రమేష్, ఆ లిస్ట్ కాంటిన్యూస్ గా ఆలోచన జరుగుతోంది. ఒక ఫోన్ లో చాలా వరకు రికార్డ్స్ ఉండవచ్చు, లేకపోతే ఇంటర్వ్యూషన్ టైంలో ఆయనకి ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 24 hours ఇప్పుడు మళ్ళీ రిమాండ్ కి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కెల్విన్ ఒక్క పేరు మనిషి పేరు కాదు, ఆల్మోస్ట్ నిన్నటి వరకు 12 persons అరెస్ట్ అయ్యారు. దాంట్లో 10 మంది ఎల్ఎస్డి ముఠా సంబంధించిన, 2 కొకైన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, ఈ ఫ్యాక్ట్స్ కి స్ట్రేట్ గా కొంచెం ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తరఫు నుంచి డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఎస్ఐటి పరంగా పేరు బయట ఇవ్వడం ఎథికల్ కాదు, లీగల్ కాదు. ఇప్పటికే సినీ పరిశ్రమలో పెద్దలు మీ మీద అన్ని రకాలుగా ప్రెజర్స్ చేస్తున్నారు అని చెప్పేసి అండి, ఇప్పటి వరకు నా మీద ఓన్లీ సపోర్టే వచ్చింది, ప్రభుత్వం సపోర్ట్ వచ్చింది. అదే ప్రకారం అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ప్రెషర్ లేకపోతే అలాంటి ఎవరు ఏం చెప్పలే, ఇది కరెక్ట్ లేదా. టార్గెట్ లో ఉంటారు, టార్గెట్ చేస్తారు మిమ్మల్ని చాలా మంది. అంటే ఇప్పటి వరకు ఎవరు టార్గెట్ చేయలే, ఇబ్బంది పెట్టలే. మన చట్టపరంగా లీగల్ గా పోతే అదే కరెక్ట్ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్? గవర్నమెంట్ నుంచి 100% సపోర్ట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. అంటే గవర్నమెంట్ 100% సపోర్ట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. అండి నా పర్సనల్ కారణాల వల్ల కొంతమందికి తెలుసు, ఒక ఉంది రీజన్ ఉంది. నా మదర్ కి డెత్ అయింది కొంచెం ఒక 2 నెలల కింద. దానివల్ల కొన్ని రోజు లీవ్ కి నా నేటివ్ ప్లేస్ కి వెళ్తున్నాను. ఆ లీవ్ ఈ కేసు ముందు శాంక్షన్ అయింది. నా లీవ్ కి కొన్ని రోజు కోసం నా ఊరికి వెళ్తున్నాను. ఆ లీవ్ కి దీనికి ఏం సంబంధం లేదు. ఏం లేదు. ఈ కేసులో ఒక ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మీకు అన్ని రకాలుగా ఇబ్బంది, అది కరెక్ట్ లేదు మా, అది కరెక్ట్ లేదు. దీని గురించి నేను ఏం కమెంట్ చేయను. కానీ గవర్నమెంట్ సపోర్ట్ 100% మన డిపార్ట్మెంట్ కి ఇన్వెస్టిగేషన్ కి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా ఉంది. వాళ్ళు ఎంత కేపబిలిటీ ఉంది, వాళ్ళు టోటల్ గా సపోర్ట్ ఇస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి.